సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వ్యర్థాల నిర్వహణ వేస్టేజ్ని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వేస్ట్ టు వెల్త్ పేరుతో జిల్లా స్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పనికి రావని పడేసే వస్తువులతో పిల్లలు అందరూ ఆశ్చర్యపోయేలా పరికరాలు తయారు చేశారు. నిరుపయోగ వస్తువులను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి, అందమైన కళాఖండాలుగా మార్చడానికి సదాశివపేటలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యర్థాల నుంచి కూడా ఉపయోగపడే వస్తువులను తయారు చేయవచ్చని అవేర్నెస్ కల్పిస్తున్నారు చిన్నారులు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సదాశివపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జిల్లా స్థాయి వేస్ట్ టు వెల్త్ ప్రదర్శన నిర్వహించారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం నేతృత్వంలో దేశవ్యాప్తంగా వేస్ట్ టు వెల్త్ మిషన్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు అధికారులు. వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి, పదార్థాలను రీసైకిల్ చేయడానికి, విలువైన వనరులను తిరిగి పొందడానికి వినూత్న సాంకేతికతలను గుర్తించి అమలు చేస్తున్నామన్నారు అధికారులు. స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. ఈ ప్రదర్శనలో పనికిరాని వస్తువులతో వివిధ కళాఖండాలు, చెక్కతో చేసే బ్రిడ్జీలు, వేస్ట్ ప్లాస్టిక్తో డీజిల్ తయారు చేసే పద్ధతిపై వివరణ లాంటి ప్రాజెక్టులతో పిల్లలు పలువురిని ఆకట్టుకున్నారు. My model name is Da Vinci's Bridge. Da Vinci's Bridge was used in World War II while Hitler was doing the war between the Germans and the French. The Da Vinci accidentally known that if we keep 3 sticks on each other, it can support it by itself without any glue and without any support or a medium. Today my topic is changing the plastic into petrol. So we all know that plastic became a very big problem in the world. It does not melt, it pollutes the air, water, land and everything. It also harms the environment. Instead of throwing the plastic away, we can reuse it by changing the plastic into petrol like useful fuels. So this process is called pyrolysis. ప్రతి అవసరానికి డిస్పోజబుల్ వస్తువుల మీద ఆధారపడుతున్న ప్రస్తుత సమాజానికి రీయూజ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిర్వాహకులు. ప్రజలు ప్రతి వస్తువును రీయూజ్ చేసేలా ఆలోచించాలని కోరుతున్నారు.